ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చదవద్దు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 9th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించిన నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. కొంచెం డిలే అవుతుంది, బట్ ఈసారి నుంచి మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందిస్తాను. అలాగే ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. దానికి సంబంధించినటువంటి నోట్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. చాలామందికి తెలియట్లేదు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు ఆ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఇది సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు శుద్ధమైన అనేటువంటి లెసన్. ఈ లెసన్కి సంబంధించి నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒకటే వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా కొంచెం లెంత్ ఉన్నా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బిట్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ అనేవి చదువుకుంటూ వెళ్ళండి. సో మీకు సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు శుద్ధమైన అనేటువంటి ఈ లెసన్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు దీనికి సంబంధించినటువంటి ఒక ట్రీ డయాగ్రామ్ చూద్దాం. ఇది చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అదేంటి అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పదార్థాలు ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థంగా ఉంటుందని లాస్ట్ వీడియోలో. సో ఈ పదార్థాలను మనం రెండు రకాలుగా విభజించాము. అవి ఏంటి అంటే శుద్ధ పదార్థాలు, మిశ్రమ పదార్థాలు. శుద్ధ పదార్థాలు అంటే ఏంటి అంటే వాటిని రెండు రకాలుగా విభజించారు. అంటే ఇది ప్యూర్ మెటీరియల్ అనమాట. అంటే వీటిని ఉండేటువంటి మెటీరియల్ ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి ఎలా అంటే మూలకాలు, సంయోగ పదార్థాలు. మూలకాలు అంటే ఏంటి? మనకి అతి చిన్న పార్టికల్స్ అనమాట. వీటిని మళ్ళీ మనం విభజించలేనటువంటిగా ఉండేటువంటి వాటిని మూలకాలు అంటారు. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, రాగి, ఇనుము, పాదరసం అంటే ప్యూర్గా ఉండేటువంటి వాటిని మనం శుద్ధ పదార్థాలు అంటాం కదా. దాంట్లో మూలకాల కింద విభజించారు. మనకి పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది ఈ మూలకాల గురించి. సో ఇలా మూలకాలు, అలాగే సంయోగ పదార్థాలు. సంయోగ పదార్థాలు కూడా శుద్ధమైన పదార్థాలే. ఎందుకు అంటే ఆ పదార్థంలో ఉండేటువంటి కణాలన్నీ ఒకటే రకమైనటువంటి కణాలు ఉంటాయి. వేరే పదార్థానికి సంబంధించినటువంటి కణాలు ఇందులో ఉండవు. పదార్థం అంటున్నాను, మూలకం కాదు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాల కలయిక ద్వారా మనకి సంయోగ పదార్థాలే ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన సంయోగ పదార్థాల్లో ఉండేటువంటి కణాలన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి. వీటిని మనం భౌతికంగా విభజించలేము. కేవలం రసాయనిక చర్యల ద్వారా లేదా విద్యుత్ రసాయనిక ప్రక్రియల ద్వారా మాత్రమే వీటిని మనం విభజించగలుగుతాము. కాబట్టి ఈ సంయోగ పదార్థాలను కూడా శుద్ధ పదార్థాల కిందే కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మిశ్రమాలు అంటే ఏంటి అంటే రెండు పదార్థాల యొక్క కలయిక. అంటే ఒకటే రీతికి సంబంధించినవి అవి ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు వాటికి సంబంధించి అవి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, మిశ్రమాలు అంటే సజాతీయ మిశ్రమాలు అంటే ఏకరీతి సంఘటనము. అంటే ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోగలిగినటువంటి కెపాసిటీ ఉండి ఒకటే రకమైనటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉండేటువంటి వాటిని సజాతీయ మిశ్రమాలు అంటారు. దానికి చక్కెర వాటర్ అంటే చక్కెర ద్రావణం అంటే చక్కెరలో నీరు చక్కెర కలిపినప్పుడు ఏర్పడే ద్రావణము, ఆల్కహాల్ ప్లస్ నీరు, వీటిని మనం సజాతీయ ద్రావణాలు అంటారు. నెక్స్ట్ విజాతీయ ద్రావణాలు అంటే ఏంటి? విజాతీయ మిశ్రమాలు అంటే ఏంటి అంటే ఏకరీతి సంఘటన లేనటువంటి, ఒకదాంతో ఒకటి కలిసేటువంటి ప్రక్రియ లేనటువంటి వాటిని విజాతీయ మిశ్రమాలు అంటారు. చక్కెర, ఉప్పు, నీరు, నూనె ఇలా ఒకదాంతో ఒకటి కలవడానికి కుదరనటువంటి వాటిని మనం విజాతీయ మిశ్రమాలు అంటారు. నీరు, నూనె ఎందుకు కలవదు అంటే నీరు యొక్క డెన్సిటీ అంటే నీరు సాంద్రత, నూనె సాంద్రత వేరువేరుగా ఉంటాయి కాబట్టి నీరు, నూనె ఒక దాంట్లో ఒకటి కలవదు అనమాట. సో ఇప్పుడు మనం బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. మీరు కూడా మీ దగ్గర ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఒకటి కంటే ఎక్కువ పదార్థాల కలయిక వల్ల మిశ్రమం అనేది ఏర్పడుతుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ 1 అవ్వచ్చు, లేదా 2 పదార్థాలు 3 పదార్థాల యొక్క కలయిక వల్ల కూడా మనకి మిశ్రమం అనేది ఏర్పడుతుంది. అది ఏ మిశ్రమం అనేది తీసుకున్నటువంటి పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ పదార్థ రసాయనిక అణుఘటనాలను వివిధ ప్రక్రియల ద్వారా వేరు చేయలేమో అవి శుద్ధ పదార్థాలు. అంటే ఏంటి అంటే మనం శుద్ధ పదార్థాలు ఏవైతే అనుకుంటున్నామో వాటిని మనం రసాయనిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేము. అంటే సంయోగ పదార్థాల్లో ఉండేటువంటి H2O మాలిక్యూల్స్ని మనం భౌతికమైనటువంటి ప్రక్రియ అంటే చేత్తో కానీ, ఏరడం కానీ, వడపోత కానీ ఇలాంటి పద్ధతుల ద్వారా మనం వేరు చేయలేము. అలాగే మూలకాలను కూడా మనం ఒకదాని నుంచి ఒకటి వేరు చేయడము కుదరదు. ఎందుకంటే అవన్నీ కూడా ఒకటే ఉంటాయి కాబట్టి అలాంటి పదార్థాలు మనం శుద్ధ పదార్థాలు అంటారు. మిశ్రమాలను ఏర్పరిచినటువంటి అనుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి విభిన్న రకాల మిశ్రమాలు ఉంటాయి. అంటే మిశ్రమాన్ని తయారు చేయడానికి వాడినటువంటి పదార్థాల యొక్క అనుఘటక అంశాల స్వభావం, పదార్థాల యొక్క స్వభావం ఆధారంగా విభిన్న రకాలుగా ఉంటాయి. అదే ఇందాక చెప్పాను కదా, మిశ్రమాలు 2 రకాలు, సజాతీయ, విజాతీయ. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడినటువంటి సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు.
అంటారు. ద్రావణం అవ్వాలి అంటే అవి ఖచ్చితంగా సజాతీయమయ్యి ఉండాలి, అంటే ఏకరీతిలో ఉండాలి అని అర్థం అనమాట. దాన్ని ద్రావణం అని అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహము ఒక అలోహం యొక్క మిశ్రమాన్ని మిశ్రమ లోహము అని అనడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రాగా ఉన్నది దాంట్లో మనకి టెక్స్ట్ బుక్ లో, బట్ ఇది కూడా చదవాల్సి ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహము ఒక అలోహం యొక్క మిశ్రమాన్ని మిశ్రమ లోహాలు అంటారు. ఏం లేదు, మనం మిశ్రమ లోహాలు అంటే ఈ పదార్థం అని చెప్పాం కదా, పదార్థం ప్లేస్ లో లోహం యాడ్ చేసుకుంటాడు అంతే, వాటిని మిశ్రమ లోహాలు అంటారు. భౌతిక పద్ధతుల ద్వారా మిశ్రమ లోహాల అనుఘటనలను వేరు చేయలేము, అందుకే మిశ్రమ లోహాలను మిశ్రమంగా భావిస్తారు. అంటే మామూలుగా నార్మల్ సిచ్యువేషన్స్లో, అంటే నార్మల్ పద్ధతిలో మనం భౌతికంగా అంటే వడపోత కానీ ఏరడం కానీ ఇలాంటి ప్రక్రియల ద్వారా మిశ్రమాల్లో ఉన్నటువంటి లోహాల్ని వేరు చేయలేము. కాబట్టి మిశ్రమ లోహాల్ని కూడా మనం మిశ్రమాలుగానే భావించడం జరుగుతుంది. మిశ్రమం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల యొక్క కలయిక. అవి సజాతీయ మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలు అయి ఉంటాయి. ఆ సజాతీయ మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలలో మనం పదార్థం అనే దాన్ని కేంద్రంగా తీసుకుంటాం. ఆ పదార్థంలో ఇక్కడ లోహం యాడ్ చేయడం జరుగుతుంది. ఈ లోహాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే భౌతికమైనటువంటి ప్రక్రియ ద్వారా వేరు చేయలేము. ఉదాహరణకి ఇత్తడి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 30% జింక్ ఉంటుంది, 70% రాగి ఉంటుంది. ఇట్లా మనం భౌతికమైనటువంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము. ఇందాక చెప్పాను కదా, ద్రావణం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక సజాతీయ మిశ్రమాన్ని మనం ద్రావణం అంటారు. ద్రావణంలో ద్రావణి మరియు ద్రావితం అనే 2 భాగాలు ఉంటాయి. ఈ పేర్లు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక ద్రావణంలో ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలు ఉంటాయి. లో గల ఏ అనుఘటకం వేరే అనుఘటకం, అంటే అనుఘటకము అంటే సబ్జెక్ట్ అనమాట, అంటే పదార్థం. ఏ అనుఘటకం వేరే అనుఘటనము కరిగించుకుంటుందో దాన్ని ద్రావణి అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి దాన్ని ద్రావణి అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ కారం ఉంటుంది ఈ పైన ని, ద్రావణి అంటే ఎక్కువగా ఉండేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నీరు అనేటువంటిది ద్రావణి కింద గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద గాలిలో ఉండి దాంట్లో వేరొక సబ్స్టెన్స్ ని కరిగించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండేటువంటి దాన్ని ద్రావణి అంటారు. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటనాన్ని ద్రావితం అంటారు. అంటే వేరొక దాంట్లో కరిగేటువంటి శక్తి ఉండేటువంటి దాన్ని ద్రావితం అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే బాగా గుర్తుంటాయి. పంచదార నీరు అనుకోండి, నీరు ద్రావణి అవుతుంది, అంటే మధ్యలో ఉండేటువంటిది ఏదైతే మీడియం ఉంటుందో అది ద్రావణి అవుతుంది. ద్రావితం అంటే దాంట్లో కలిపేటువంటి కొంచెం భాగాన్ని ద్రావితం అని అనడం జరుగుతుంది. ఏదైతే మనం పంచదారను గానో ఉప్పును గానో దేన్నైతే కలుపుతామో దాన్ని ద్రావణి అంటారు. టించర్ అయోడిన్ ఇంపార్టెంట్. టించర్ అయోడిన్ లో ద్రావణి ఏంటి ద్రావితం ఏంటి అని అడుగుతారు. ద్రావణి ఆల్కహాల్ అంటే ఎక్కువ మొత్తంలో ఉండేది ఆల్కహాల్, ద్రావితం ఏంటంటే అయోడిన్. ఆల్కహాల్లో అయోడిన్ కలిపితే దాన్ని టించర్ అయోడిన్ అంటారు. నెక్స్ట్ కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ లో కూడా అంతే, ఇది వాయువులో వాయువు కలిగినటువంటి మిశ్రమము. మనం మిశ్రమాల గురించి ఆలోచిస్తున్నాం కదా, అలాగే నీటి గురించి ఇందాక ద్రావణం గురించి ఆలోచించాము. ఇప్పుడు ఏంటి అంటే గాలి అనేది కూడా ఒక మిశ్రమమే. ఎలా అంటే వాయువులో వాయువు కలిగినటువంటి మిశ్రమము. అందులో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి వాయువులు ఏంటి, గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమము. అంటే ఒకదానితో ఒకటి కలుపుకోగలిగినటువంటి శక్తి ఉన్న వాటిలన్నిటిని కూడా సజాతీయ మిశ్రమాలు అంటున్నాం కదా. సో గాలి కూడా ఒక సజాతీయ మిశ్రమము. గాలిలో కలిగినటువంటి ప్రధాన అనుఘటనలు ఏంటి, ఆక్సిజన్ 21% ఉంటుంది, నైట్రోజన్ 78% ఉంటుంది. రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ద్రావణం అనేది కూడా ఒక సజాతీయ మిశ్రమం. ఇందాక చెప్పాను కదా, ద్రావణం ఒక సజాతీయ మిశ్రమము. ద్రావణ కణాలు వ్యాసం ఒక నానోమీటర్ అంటే 10⁻⁻⁹ మీటర్స్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి మనం వాటిని కంటితో చూడలేము. దాని యొక్క సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ద్రావణ కణాలు ద్రావణం గుండా కాంతిని పరిక్షేపణం చెందించలేము. అంటే కాంతి పరిక్షేపించడం అనేది నెక్స్ట్ మీకు క్లియర్గా. నెక్స్ట్ ద్రావణ కణాల గుండా కాంతిని పరిక్షేపణం చెందించలేము. అంటే లైట్ ని స్కాటరింగ్ చేయలేము అనమాట. అంటే దాంట్లో ఉండేటువంటి కణాలు అబ్జర్వ్ చేసుకోవడం, రిఫ్లెక్ట్ అవడం లాంటివి చెయ్యవు. కాబట్టి ద్రావణం గుండా కాంతిని పరిక్షేపించడం జరగదు. మిశ్రమం నుంచి ద్రావిత కణాలను వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయలేము. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మిశ్రమం అంటే ఏంటి అంటే లోహాలు, మిశ్రమ లోహాల్లో మనం ఎలా అయితే రసాయనిక ప్రక్రియలు మాత్రమే ఉపయోగించగలమో అలాగే కొన్ని మిశ్రమాల నుంచి ద్రావిత కణాలు, అంటే ద్రావిత కణాలు సపోజ్ చక్కెర కానీ ఉప్పు కానీ అందులో కరిగిపోయి ఉన్నటువంటి వాటిని మనం వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయలేము కొన్ని ద్రావిత కణాల నుంచి. ద్రావిత మరియు ద్రావణిల యొక్క సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉంటుంది. అంటే అనుపాతం అంటే ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఇది పెరిగితే ఇది పెరగాలి, ఇది తగ్గితే ఇది తగ్గాలి. కానీ ఇక్కడ అనుపాతం అనేది అస్థిరంగా ఉంటుంది, స్థిరత్వంలో ఉండదు, ఒకే ప్రపోర్షన్ లో ఎప్పుడూ కూడా ఉండదు.
వాటిని మనం యాడ్ చేసేటువంటి ద్రావణంలో ఉన్నటువంటి ద్రావిత పరిమాణం ఆధారంగా మనం ఏదైతే సాల్ట్ కానీ ఉప్పు కానీ వేస్తామో దాని యొక్క పరిమాణం ఆధారంగా ద్రావణాలను విలీన గాఢ సంతృప్త ద్రావణాలుగా పిలుస్తారు. చాలా సింపుల్, ఇది ఏమీ లేదు. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. మనం వాటర్లో షుగర్ కలుపుతాం కదా, ఇలా కలుపుతున్నప్పుడు ఎంత షుగర్ అయితే వాటర్ దాంట్లో కరిగించుకోగలుగుతుందో దాన్ని ఆ ద్రావణం యొక్క సంతృప్త ద్రావణము అంటారు. అంతే. సంతృప్త ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. ఎంతైతే షుగర్ని వాటర్ కలుపుకోగలగదో దాన్ని దాని యొక్క ద్రావణీయత అంటారు. చాలా సింపుల్, ఏం లేదు. మనం ఎంతైతే ఒక ద్రావణంలో కలిగినటువంటి ద్రావణ పరిమాణము సంతృప్త స్థాయిని కంటే తక్కువగా ఉంటే దాన్ని అసంతృప్త ద్రావణము అంటారు. అంటే సరిపడా చక్కెర, సరిపడా ఉప్పు, అంటే సరిపడా మీన్స్ దాంట్లో కలుపుకోగలిగినటువంటి స్థాయి కంటే తక్కువ ఉంటే దాన్ని అసంతృప్త ద్రావణము అంటారు. నెక్స్ట్ చూడండి, నిర్దిష్ట పరిమాణం కలిగినటువంటి ద్రావణంలో కలిగినటువంటి ద్రావిత పరిమాణమును ఆ ద్రావణ గాఢత అంటారు. దీన్ని మనం ఇందాక ద్రావణీయత అని అనుకున్నాం కదా, అది ద్రావిత పరిమాణాన్ని ద్రావణీయత అంటాం కదా. ఈ ద్రావణాన్ని గాఢత, దాన్ని మనం గాఢత అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ద్రావణ ద్రవ్యరాశి అనేటువంటిది ద్రవ్యరాశి పరంగా ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం, ఆ గాఢతని మనం 3 రకాలుగా చూడొచ్చు. అది ఎలా అంటే ద్రవ్యరాశి శాతం ఆధారంగా చూడొచ్చు, అంటే దాని యొక్క ద్రవ్యరాశి ఆధారంగా. నెక్స్ట్, ద్రావితం యొక్క ఘన పరిమాణం ఆధారంగా చూడొచ్చు, ద్రావణ యొక్క ఘన పరిమాణ శాతం ఆధారంగా చూడొచ్చు. అంటే ఇవి మనకి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. ఎలా అంటే మీకు అక్కడ క్వశ్చన్ ఇచ్చేసి ద్రావణ గాఢత ద్రవ్యరాశి శాతం ఆధారంగా కనుక్కోండి, ద్రావణ గాఢత ఘనపరిమాణ శాతం ఆధారంగా కనుక్కోండి, ద్రావణ గాఢత ఘనపరిమాణం ఆధారంగా కనుక్కోండి అని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాస్ వాడాల్సి ఉంటుంది. ఇవి ఏమీ లేవు, చాలా సింపుల్. ద్రావణం ద్రవ్యరాశి శాతం అన్నప్పుడు ద్రావిత ద్రవ్యరాశి అంటే మనం దేన్నైతే కలుపుతామో దాని యొక్క ద్రవ్యరాశి బై ద్రావణం యొక్క ద్రవ్యరాశి అంటే టోటల్ ఉన్నటువంటి దాని యొక్క ద్రవ్యరాశి ఇంటూ 100. ఓకేనా. ఇది ద్రావణం ద్రవ్యరాశి శాతం ఆధారంగా, ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి శాతం ఆధారంగా చేసుకున్నప్పుడు. నెక్స్ట్ చూద్దాం, ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఆధారంగా చేసుకున్నప్పుడు ద్రావిత ద్రవ్యరాశి సేమ్ బై ద్రావణం యొక్క ఘనపరిమాణము ఇంటూ 100. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ద్రవ్యరాశికి ఘనపరిమాణానికి డిఫరెన్స్ ఏంటి అనేది. ద్రవ్యరాశి అంటే ఏంటి అంటే ఆ వస్తువులో ఉండేటువంటి మాస్, ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మారదు. బట్ ఘనపరిమాణము అంటే ఏంటి అంటే అది ఎంత ప్లేస్ అయితే ఆక్రమిస్తుందో పొడవు వెడల్పు ఎత్తు పరంగా దాన్ని ఘనపరిమాణము అని అనడం జరుగుతుంది. ద్రావణ ఘనపరిమాణ శాతం ఎంత అంటే ద్రావిత ఘనపరిమాణము బై ద్రావణ ఘనపరిమాణము ఇంటూ 100. 90% ఈ ఫార్ములానే యూజ్ చేసుకుంటాం. ఇది ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణ ద్రవ్యరాశి ఇంటూ 100. సో ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్ని కూడా ఒకవేళ ఘనపరిమాణం అని మెన్షన్ చేస్తే మీకు ప్రాబ్లమ్ ఘనపరిమాణం ఆధారంగా చేయవచ్చు. ఇక్కడ చూడండి, నీరు ప్లస్ కాపర్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. దీన్ని బట్టి మనకి రిమైనింగ్ అనేవి అర్థమవుతాయి. నీరుని కాపర్ సల్ఫేట్ ని కలిపితే ఒక ద్రావణం అంటే ఏర్పడుతుంది, పింక్ కలర్ లో వస్తుంది. అలాగే నీరు ఎక్కువ మొత్తంలో కాపర్ సల్ఫేట్ కొంచెం డార్క్ పింక్ లో ద్రావణం ఏర్పడుతుంది. నీరు ప్లస్ గోధుమ పిండి అవలంబనం అనేది ఏర్పడుతుంది ఎక్కడ వడపోసినప్పుడు. పాలు లేదా సిర ఆర్ నీరు కాంజికాబా ద్రావణాన్ని కొల్లాయిడ్ అంటారు. ఇక్కడ చూడండి, ద్రావణంలో ద్రావిత కణాలకు కరగకుండా తేలియాడుతూ ఉంటే విజాతీయ మిశ్రమాలను అవలంబనము అంటారు. ఏం లేదు, మనం ఏదైతే ఒకటి మిక్స్ చేసినప్పుడు అది మిక్స్ అవ్వకుండా గనుక కిందకి సబ్స్టెన్స్ లాగా పడిపోతే అంటే వాటర్ లో కిందకి వచ్చేసి ఉంటే దాన్ని మనం అవలంబనము అని అనడం జరుగుతుంది. ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో ఏబీలో పొందిన మిశ్రమాలంతా ఏకరీతి సంఘటనను కలిగి ఉంటాయి కాబట్టి సజాతీయ మిశ్రమాలు అంటారు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నీటిలో కరిగిన ఉప్పు, నీటిలో కరిగిన పంచదార, అలాగే నీటిలో కలిగినటువంటి కాపర్ సల్ఫేట్, ఇలాంటివి సజాతీయ మిశ్రమాలు అంటారు. ఇక్కడ సి మరియు డి అంటే నీటిలో కరిగినటువంటి గోధుమ పిండి, అలాగే నీటిలో కరిగినటువంటి పాలులో కలిపినటువంటి నీళ్లు, సిరలో కలిపినటువంటి నీళ్లు, వీటిని ఏమంటారంటే విజాతీయ మిశ్రమాలు అనడం జరుగుతుంది. ఓకేనా. ఇనుపు రజము, సోడియం క్లోరైడ్ ని ఇనుప రజాన్ని కలిపినట్టు అంటే ఉప్పు ఇనుప రజము కలిపినప్పుడు, ఉప్పు సల్ఫర్ కలిపినప్పుడు వీటిని మనం ఎలా అంటామంటే విజాతీయ మిశ్రమాలు అని అనడం జరుగుతుంది. ఈ మన కాంజికాబ ద్రావణం కూడా మనకి విజాతీయ మిశ్రమం కిందే రావడం జరుగుతుంది.
సో అవలంబనం అనేది ఒక విజాతీయ మిశ్రమము మనకి తెలుసు, ఎందుకంటే సబ్స్టెన్స్ కిందకు వచ్చేస్తుంది, వేరుగా ఉంటుంది కాబట్టి. అవలంబనం యందు కాంతి పరిక్షేపణం చెందించవచ్చు. ఎప్పుడు అంటే అవలంబనంలో కాంతి పరిక్షేపణం ఎప్పుడు జరిపిస్తాము అంటే మనకి ఆ లోపల ఉండేటువంటి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో లైట్ ని తీసుకొని అవి మళ్ళీ స్కాటర్ చేస్తాయి, రివర్స్ లో కొంత కాంతిని అవి గ్రహించి మిగిలిన కాంతిని బయటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కాంతి పరిక్షేపణ అనేది చేయవచ్చు. అవలంబనంలో కణాలు అడుగు భాగంకి చేరును. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమ కణాలు మనం వేరు చేయవచ్చు. ఇది అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్, కొల్లాయిడ్ ద్రావణంలో కణాలు అవలంబన కణాల కంటే చాలా చిన్నగా ఉంటాయి, కానీ కణాలు ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి. అంటే సపోజ్ పాలలో ఉండేటువంటి కణాలు మనకి కనబడవు కదా, అలాగా కణాలు చాలా చిన్నగా ఉంటాయి. కొల్లాయిడ్ ద్రావణం విజాతీయ మిశ్రమము. ఇది కూడా విజాతీయ మిశ్రమమే, ఎందుకంటే పాలు నీరు కలిసిపోతాయి కదా అని అనుకోవచ్చు, కానీ దాంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ చాలా డిఫరెన్స్. పాలలో ఉండేటువంటి కణాలకి నీళ్ళలో ఉండేటువంటి కణాలకి డిఫరెన్స్ ఉంటుంది, అలాగే నీరు మరియు సిరా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం విజాతీయ మిశ్రమంలోనికి తీసుకోవడం జరుగుతుంది. కొల్లాయిడ్ కాంతి పరిక్షేపించగలదు. ఇది కూడా మనని కాంతిని దాని గుండా పరిక్షేపణం చెందిస్తుంది అన్నమాట. ఈ విధంగా పరిక్షేపణం చెందించడాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని అనడం జరుగుతుంది. ఇది టిండాల్ అనేటువంటి పేరు కలిగినటువంటి శాస్త్రవేత్త పేరుగా దీన్ని టిండాల్ ప్రభావం అంటారు. టిండాల్ ప్రభావం అంటే ఏం కాదు, మనకు ఉండేటువంటి లోపల ఉంటాయి కదా కణాల పైన మనం లైట్ వేసినప్పుడు ఆ లైట్ గుండా లైట్ ని ఈ కణాలు స్వీకరించి మళ్ళీ వాటిని స్కాటర్ చేస్తాయి అన్నమాట. ఇలా చేయడాన్నే టిండాల్ ప్రభావము అంటారు. ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సన్ రైజ్ కానీ లేకపోతే సన్సెట్ కానీ వస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చెట్ల మధ్యలోంచి మంచు నుంచి ఆ లైటింగ్ అనేది మనకి పడుతూ ఉంటుంది, దాన్ని మనం టిండాల్ ప్రభావం అని కూడా అనడం జరుగుతుంది. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తు ఉంటాయి. కాపర్ సల్ఫేట్ ద్రావణం టిండాల్ ప్రభావం చూపదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏదైతే ఉంటుందో అది టిండాల్ ఎఫెక్ట్ ని చూపించదు అంట. సో ఇది కూడా మన కొల్లాయిడ్ ద్రావణంలోనికే రాదు. ఇక్కడ మనం కాపర్ సల్ఫేట్ ప్లస్ నీరు అన్నాం కదా, ఇది మనకి ఏంటి సజాతీయ మిశ్రమము ప్లస్ దీంట్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి కాబట్టి ద్రావణం కింద తయారవుతుంది. ఈ ద్రావణాలు మనకి కాంతిని పరిక్షేపించవు అని చెప్పాను కదా, అదే ఇక్కడ చెప్పాడు. కాపర్ సల్ఫేట్ ద్రావణం టిండాల్ ప్రభావం చూపదు, ఎందుకంటే ఇది ద్రావణం కాబట్టి ఇది మనకి టిండాల్ ప్రభావం అనేది చూపించదు. దట్టమైన అణువులు ఉపరితలం నుంచి సూర్యకాంతి ప్రసరించిన టిండాల్ ప్రభావం చూడవచ్చు. మంచులోని చిన్న చిన్న బిందువులు గాలిలో ఉన్నటువంటి కొల్లాయిడల్ కణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, కొల్లాయిడ్ కదలకుండా ఉంచిన కణాలు అడుగుకు చేరవు. కొల్లాయిడ్ స్థిరమైనటువంటిది. అంటే కొల్లాయిడ్ ని మనం ఏవైతే మనకి అవలంబనాలుగా వస్తాయో అలాగా కొల్లాయిడ్లో అవలంబనం కిందకి రాదు, కేవలం మనకి ఆ కణాలు మాత్రం దాంట్లో కలిసిపోయి ఉంటాయి. కొల్లాయిడ్లను అపకేంద్రక విధానం అనే ప్రత్యేక విధానం ద్వారా కొల్లాయిడ్ కణాలను మనం వేరు చేయవచ్చు. అపకేంద్రిక విధానం అనేది కొల్లాయిడ్ అనేటువంటి దాంట్లో కూడా రెండు భాగాలు ఉంటాయి, విక్షేపక యానకం, విక్షేపణ ప్రావస్థ. మనం ఇందాక చూసాం కదా ద్రావణి మరియు ద్రావితం అని, అలాగే ఇక్కడ కొల్లాయిడ్ అనే దాంట్లో కూడా విక్షేపణం అని అనడం జరుగుతుంది. విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థ అంటారు. ఇది సేమ్ అనమాట. విక్షేపణ కణాలు తేలియాడే భాగం, అంటే యానకము అంటే ఏదైతే మనని దాంట్లో కలుపుకుంటుందో దాన్ని మనం యానకము అంటారు, ఏవైతే కలుస్తాయో దాన్ని మనం విక్షేపణ ప్రావస్థ అంటారు. విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం యొక్క స్థితి ఆధారంగా కొల్లాయిడ్ ను వర్గీకరించడం జరుగుతుంది. కొల్లాయిడ్ ని సోల్ అని కూడా అంటాము, గుర్తుపెట్టుకోండి, సోల్. నెక్స్ట్, ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ చూడండి, విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం, దాని రకం, ఎగ్జాంపుల్. మనకి కంపల్సరీ బిట్ పడడానికి అవకాశం ఉన్నటువంటి టేబుల్ ఇది. మీరు అంతా చదివినా చదవకపోయినా ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ చదవండి. అదేంటంటే సపోజ్ మీకు ఇక్కడ పాలు అనేది ఏ రకమైనటువంటి కొల్లాయిడ్ అని అడుగుతారు, అది ఎమల్షన్ లోకి వస్తుంది. ద్రవం కలిస్తే ఎమల్షన్ అంటారు. పాలు, ముఖానికి రాసుకునే క్రీమ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి ఎమల్షన్స్ లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఘనము, వాయువు, అంటే విక్షేపణ ప్రావస్థ ఘనంగా ఉంటుంది, దాంట్లో వాయువు రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ పొగ అంటే ఏంటి, ఇక్కడ చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా మనకి, వాటిని మనం ఘనం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. వాయువు యానకం లాగా ఉండడం జరుగుతుంది, అంటే గాలిలో చిన్ని చిన్ని పార్టికల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది దాన్ని పొగ రూపంలో. కాబట్టి ఈ పొగ అనేటువంటిది ఏరోసోల్ అనేటువంటి కొల్లాయిడ్ లోకి రావడం జరుగుతుంది, ఒక దాంట్లో ఒకటి మిక్సింగ్ అయినటువంటి. అంటే
ద్రవం అనేటువంటి దాంట్లో వాయువు మిక్స్ అవ్వాలి, ఘన పదార్థంలో వాయువు మిక్స్ అవ్వాలి, వాయువులో ద్రవం మిక్స్ అవ్వాలి, ద్రవంలో ద్రవం మిక్స్ అవ్వాలి. అలా మిక్సింగ్ లో ఉన్నటువంటి వాటికి ఈ పేర్లు పెట్టడం జరిగింది. వాటిలో ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. ఒక స్థితి నుంచి మరొక స్థితికి జరిగేటువంటి పరస్పర స్థితి మార్పుని మనం భౌతిక మార్పు అంటాం. అంటే ఘన స్థితి నుంచి వాయు స్థితికి, వాయు స్థితి నుంచి మళ్ళీ ద్రవస్థితి నుంచి మళ్ళీ ఘనస్థితికి ఇలా మారడాన్ని మనం ఏమంటాము అంటే భౌతికపరమైన మార్పు అంటారు. నీరు మంచిగా ఇదే. పదార్థ వాసనలో, మండే స్వభావంలో భిన్నంగా ఉండేటువంటి వాటిని రసాయనిక ధర్మాలు. వేరుగా ఉన్నట్లు రసాయనిక మార్పు అంటే రసాయనిక ధర్మాల యొక్క మార్పు. అంటే పదార్థం యొక్క స్మెల్ కానీ లేకపోతే మండే స్వభావంలో కానీ వాటిని బట్టి మనం పదార్థాన్ని విభజించవచ్చు. అంటే కొన్ని ఫ్లేమ్ అవుతాయి, కొన్ని ఫ్లేమ్ అవ్వవు. ఇలా వాటిని బట్టి వాటికి ఉండేటువంటి రసాయనిక ధర్మాలని చెప్పగలుగుతాం. ఇలా రసాయనిక ధర్మాల యొక్క మార్పు జరిగినప్పుడు దాన్ని రసాయనిక ధర్మాల మార్పు అని అనడం జరుగుతుంది. సో మండడం అనేది ఒక రసాయనిక చర్య. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ప్రతిదానికి కూడా నేను భౌతిక చర్య, రసాయనిక చర్య కూడా రాయడం జరిగింది. ఎందుకు అనేది మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. కొవ్వొత్తి మండడం అనేది భౌతికంగా, ఫిజికల్ గా దాని యొక్క షేప్ లో మారుతుంది. అలాగే మండడం ద్వారా చుట్టూ ఉన్నటువంటి గాల్లో కొంత రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది రసాయనిక, భౌతిక రెండు చర్యల్లోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉండేది చెట్లు నరకడం భౌతిక, వన్నీ పెనంలో వెన్న కరగడం భౌతిక మార్పు, బీరువా తుప్పు పట్టడం అంటే అక్కడ సబ్స్టెన్స్ అనేది మారిపోతుంది కాబట్టి రసాయనిక మార్పు. నెక్స్ట్ నీరు ఆవిరిగా ఏర్పడడం కూడా భౌతిక, అంటే అక్కడ సబ్స్టెన్స్ అనేటువంటిది మారలేదు, దాని యొక్క స్థితి మాత్రమే మారుతుంది. స్థితి మారేటువంటిది భౌతిక. పదార్థం కొత్త పదార్థం ఏర్పడితే అది రసాయనిక మార్పు అనేది మాత్రం బండగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, శుద్ధ పదార్థాల రసాయనిక సంఘటనల ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరించవచ్చు. ఆల్రెడీ చెప్పాను. సో రాబర్ట్ బాయిలర్ అనేటువంటి శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని మొదటిసారిగా 1661లో ఉపయోగించడం జరిగింది. కానీ దాన్ని కరెక్ట్ గా నిర్వచించింది ఎవరు అంటే లారెన్స్ డేవోయిజర్. ఎలా నిర్వచించారు? మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. దీన్ని రసాయనిక చర్యల ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము. అంటే అదే ఇక ఫైనల్ అన్నమాట. సో మూలకాలను మనం 3 రకాలుగా, లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. లోహాలు అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము ఇలాంటి వాటిని లోహాలు అని అనడం జరుగుతుంది. అలోహాలు అంటే ఏంటి అంటే ఇలాగా హైడ్రోజన్ కానీ, కార్బన్, బ్రోమిన్, ఐరన్, ఆక్సిజన్ వీటిని అలోహాలు అని అనడం జరుగుతుంది. అర్ధలోహాలు సిలికాన్, జెర్మేనియం, బోరాన్ ఇవి మనము ఈ చిప్స్ తయారు చేయడంలో కానీ, కమ్యూనికేటివ్ చిప్స్ ఉంటాయి కదా వాటిని తయారు చేయడంలో వాటిలో ఉపయోగిస్తారు కదా, అర్ధలోహాలు అని అనడం జరుగుతుంది. లోహాల యొక్క ధర్మాలు, ఈ ధర్మాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో లోహాల యొక్క ధర్మం కానిది ఏది అని అడుగుతాడు. కాబట్టి లోహాల ధర్మాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ద్యుతి గుణకము అంటే మెరిసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది లోహాలు. తర్వాత ఇది బూడిద లేదా బంగారు పసుపు రంగులో ఉంటుంది. ఇది ఉష్ణ వాహకాలు అంటే ఉష్ణాన్ని తమ గుండా పోనించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటివి. ఇవి తాంతరత కలిగి ఉంటాయి. అంటే తీగల్లా తయారు చేయగలిగే శక్తి ఉంటే వాటిని తాంతరత అని అనడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకో పదం ఉంటుంది, అదేంటి అంటే స్థరణీయత. విస్తరణీయత కలిగి ఉంటాయి. అంటే వాటిని పల్చటి రేకుల్లా మార్చవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీటితో పాటు ఇంకో పదం ఉంటుంది, అదేంటంటే స్థరణీయత. ఇవి స్థరణీయతను కలిగి ఉంటాయి. అంటే సుత్తితో కొట్టినప్పుడు పల్చటి రేకులా మార్చవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్నటువంటి లోహాలు ఏంటి అంటే పాదరసము మరియు బ్రోమిన్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర లోహాలు అనేటువంటివి అన్ని గట్టిగానే ఉంటాయి. కేవలం పాదరసం మరియు బ్రోమిన్ మాత్రమే మనకి ద్రవ స్థితిలో ఉంటాయి. అలోహాల యొక్క ధర్మాలు విభిన్న రంగులు ప్రదర్శిస్తాయి. ఇవి ఉష్ణ మరియు విద్యుత్ అధమ వాహకాలు. అంటే చాలా తక్కువ మొత్తంలో వీటి గుండా విద్యుత్ని ప్రవహింపచేస్తాయి. విద్యుత్ని ప్రవహిస్తాయి కానీ అధమ వాహకాలు అంటే చాలా తక్కువ మొత్తంలో ప్రవహింపచేస్తాయి. ద్యుతి గుణకము, ధ్వని గుణకము లేదా స్థరణీయత కలిగి ఉండవు. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ కి ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి వీటిని అలోహాల కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. కొన్ని మూలకాలు లోహాలు మధ్యస్థ ధర్మాలను వాటిని అర్ధలోహాలు అని అనడం జరుగుతుంది. సో మనకి ప్రస్తుతం 100 పైగా మూలకాలు అనేటువంటివి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 100 ఉన్నాయి. మనకి ప్రస్తుతం 100కు పైగా మూలకాలు ఉన్నాయి. అందులో 92 ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటివి, 8 మానవుడు కనుక్కున్నటువంటివి. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులుగా ఉంటాయి. అలాగే కొన్ని ఏంటి అంటే ద్రవంగా ఉంటాయని చెప్పాను కదా, పాదరసం, బ్రోమిన్ అనేవి. గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 303 అంటే 273 కదా మనకి కెల్విన్స్ ఉండేవి. దీని మీద కొంత ఎక్కువ అంటే 303
కెల్విన్స్ వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోకి మారతాయి అన్నమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ యొక్క మూలకాల కలయికనే సంయోగ పదార్థం అంటారు. రంగు, వాసన మరియు దహనశీల వాయువు ఏంటి అంటే హైడ్రోజన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే రంగు లేని కుళ్ళిన కోడిగుడ్డు వాసన వచ్చేటువంటిది హైడ్రోజన్ సల్ఫేట్. ఇది ఈ లెసన్ కి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, అలాగే నోట్స్. ఇక ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు చెప్పాను, జనరల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత అని మాత్రం కంపల్సరీ చూసుకోండి. 293 ఉష్ణోగ్రత వద్ద సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 293 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద 100 గ్రామ్స్ నీటిలో 36 గ్రాముల యొక్క సోడియం క్లోరైడ్ కరిగించిన ద్రావణ గాఢత ఎంత? ఇక్కడ ద్రవ్యరాశి పరంగానా, ఘనపరిమాణం పరంగానా, ఘనపరిమాణ శాతం పరంగానా అని అడగలేదు. కాబట్టి మనం సాధారణమైనటువంటి ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. ద్రావణ గాఢత ఈజ్ ఈక్వల్ టు 36 గ్రాములు ఉన్నటువంటి సోడియం అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. 36 గ్రామ్స్ ప్లస్ నార్మల్గా మనం 100 గ్రామ్స్ వేస్తాము, అలా 100 గ్రామ్స్ వేయకూడదు. అది కేవలం నీటి యొక్క ద్రవ్యరాశి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. నీటితో పాటు ఇది కూడా కలిపి ఉంటుంది కాబట్టి మొత్తం ద్రావణం యొక్క ద్రవ్యరాశి వేయాలి. అంటే 100 ప్లస్ 36 గ్రామ్స్ ఇంటూ 100 వేసుకోవాలి. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 36 ఇంటూ 100 బై, నేను కూడా నార్మల్గా 100 ప్లస్ 36 అంటే 136 వేయకుండా 360 వేసేస్తాము. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి మనం వేసేటప్పుడు 136 గ్రామ్స్. సో టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 26.47 అనేది వస్తుంది. హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఈ లెసన్. అండ్ ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఈ నోట్స్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. థ్యాంక్ యూ, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.